ఈరోజు మనం తెలుసుకుందాం సౌందర్యలహరిలోని 31వ శ్లోకము మరియు దాని వివరణ. చతుష్షష్ట్యాతంత్రైః సకలమతి సందాయ భువనం స్థితస్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. దీని తాత్పర్యమేమనగా, ఓ త్రిపుర సుందరి, నీ చతుషష్టి తంత్రాల ద్వారా సృష్టి స్థితి లయ తిరోధానాలను ఒక్క గుండెలో దాచుకుని బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులకు కూడా అనురాగ రసం పంచుతావు. ఇది కేవలం భక్తి కాదు, పరమశివునితో సమరసత్వం. నీవు శివునితో ఐక్యమైనప్పుడు భక్తుడు ధర్మార్థ కామ మోక్షాలను ఒకేసారి పొందుతాడు. నీ తంత్రం స్వతంత్రం, భూమి ఆకాశం పాతాళం మూడింటికి అతీతం. అంటే నీ శక్తి ట్రెండ్స్కి, సోషల్ మీడియాకి, పీర్ ప్రెషర్కి బానిస కాదు. అంటే ఏంటి? స్వతంత్రాల పశుపతి సిద్ధులను సృష్టించగల 64 తంత్రాలతో సకల లోకాలను సమకూర్చినాడు. సర్వపురుషార్థములను సమకూర్చినట్టు నీ ఈ తంత్రం పునః నీ నిర్బంధం వలన భూమి అంతటా ఏర్పడి ఉంది అని దీని అర్థం. సరే, మరి ఇప్పటి తరం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు? అంటే ఒకే గోల్ పెట్టుకొని ప్రేమతో నిన్న శక్తితో ముందుకు సాగు. మగ ఆడ లాజిక్ ఎమోషన్ రెండు బ్యాలెన్స్ చేయి. రోజు కొన్ని నిమిషాలు ఓం ఐం హ్రీం శ్రీం అని జపిస్తే మైండ్ క్లియర్, ఎనర్జీ బూస్ట్, డెసిషన్స్ షార్ప్ అవుతాయి. అదే సౌందర్యలహరి రహస్యం. సింపుల్ జపం, పరిపూర్ణ జీవితం అది. సో మీరందరూ జపిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.